Hi, hello, good morning, all of you. Welcome back to my channel. Please like, share, subscribe our channel. Thank you very much. Today we are going to discussing about PWD Act 1995. దీనికంటే ముందు 1992లో ఒక చట్టం ఉంది. దాని తర్వాత మాడిఫై చేసి దీన్ని తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ద యాక్ట్ వాస్ ఎ ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్ ఇన్ ఇండియా ఎయిమ్డ్ అట్ ఎన్ష్యూరింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్ విత్ డిజబిలిటీస్. పీపుల్ విత్ డిజబిలిటీస్ కోసం అంటే వాళ్ళ యొక్క హక్కుల కోసం అన్నిటిలో కూడా సమానమైన అవకాశాలు ఇవ్వాలి అనే కాన్సెప్టే ఈ పీడబ్ల్యూడి యాక్ట్ 1995. దీని తర్వాత మాడిఫైడ్ ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ 2016. అది కూడా మన వీడియో చేసాము, మన ఛానల్లో ఉంది, ఫ్రీగానే అందరూ కూడా వినొచ్చు క్లాసులు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అని అడుగుతాడు. పీడబ్ల్యూడి యాక్ట్ 1995 యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఇట్ ఎయిమ్డ్ అట్ ఎన్ష్యూరింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. చాలా ఇంపార్టెంట్ బిట్టు, చాలాసార్లు అడిగారు కూడా. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఈ బిల్ ఎప్పుడు పాస్ చేశారు, తర్వాత ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేది మనం చూసుకున్నాం. ఇట్ వాజ్ పాస్డ్ ఆన్ December 12, 1995 అండ్ ఆల్సో ఎన్ఫోర్స్డ్ ఆన్ February 7, 1996 ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ స్టేటస్. ఇట్ వాజ్ రీప్లేస్డ్ బై ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ 2016 బట్ రిమైన్స్ హైలీ ఇంపార్టెంట్ ఫర్ హిస్టారికల్ కాంటెక్స్ట్ అండ్ ఫౌండేషనల్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే 2016 అప్డేటెడ్ వచ్చినప్పటికీ కూడా దీని యొక్క చాలా ఇంపార్టెన్స్ ఉంది కనుక ఈ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే దీని నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి మీకు ఎగ్జామ్స్లో. ద యాక్ట్ రికగ్నైజ్, చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు అడిగారు, ఎన్ని రకాల డిజబిలిటీ వెహికల్ని గుర్తించింది అధికారికంగా అంటే 7 types ఆఫ్ డిజబిలిటీస్ అని గుర్తించుకోవాలి మనం. చాలాసార్లు సింపుల్ బిట్సే మనం తప్పు చేస్తాం. ఇక్కడ ఆర్పీడబ్ల్యూడి యాక్ట్లో 21 వైకల్యాలు అని అప్డేటెడ్గా మనం నేర్చుకున్నాం. కానీ ఆప్షన్లో 21 కూడా ఉంటుంది. 7, 9, 21, 20 అని ఉంటాయి ఆప్షన్స్. సో ఇలా ఆప్షన్స్ ఉండేటప్పుడు రీసెంట్గా మనం నేర్చుకునే యాక్ట్ 21 కదని వెంటనే 21 పెడతాం. అందువల్ల మీరు యాక్ట్ అనేది ఏ యాక్ట్ ఇచ్చాడో చక్కగా మనం క్వశ్చన్ చదవాల్సి ఉంటుంది. క్వశ్చనే చదవడంలోనే ఆన్సర్ ఉంటుంది, జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఇంగ్లీష్ అంటే తెలుగు వెర్షన్ చేసాం. 7 డిజబిలిటీస్లో కదా, అది ఓల్డ్ టైప్ ఆఫ్ బిట్. ఇప్పుడు మీకు లేటెస్ట్గా ఎలా ఇస్తాడు అంటే ఇలా మ్యాచింగ్ టైప్ ఇస్తాడు, లేదంటే మల్టిపుల్ స్టేట్మెంట్ టైప్ ఇస్తాడనమాట. ఈ కింది వాటిలో ఉన్నది ఏది, లేనిది ఏది. ఓకేనా, 7 types ఆఫ్ డిజబిలిటీ గుర్తించింది కదా, మరి ఇందులో లేనిది ఏది అని గుర్తిస్తాడు. ఇందులో ఏదో ఒకటి లేపేసి మీకు 21 డిజబిలిటీ వైకల్యాలు ఉన్నాయి కదా, అందులో ఒకటిని తీసుకొచ్చి ఇందులో ఇస్తాడు. అందువల్ల ఈ 7 ఆర్డర్లో గుర్తించుకోకపోయినా మొత్తంగా గుర్తించుకోవాల్సి ఉంటుంది. అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది బ్లైండ్నెస్, రెండోది లవ్ విజన్. చూడు, ఈ రెండు కూడా బ్లైండ్కి సంబంధించిందే. రెండు ఎందుకు ఇస్తాడు అని అనుకోవచ్చు మీరు, అందరితో మరి లో విజన్, తక్కువ దృష్టి ఉన్నవాళ్ళు. నెక్స్ట్ లెప్రసీ క్యూర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిలోనే మనం ఇది కాదు అని అనుకుంటాము, బిట్టు ఇది కాదని వెంటనే కానిది ఏది అనేసరికి ఇది పెడతాము. సో బాగా గుర్తుపెట్టుకోండి. కుష్టి వ్యాధి నయమైన వారు కూడా 7 రకాల డిజబిలిటీలో గుర్తించారు. నెక్స్ట్ హెచ్ఐ వాళ్ళు, తర్వాత ఎల్డి లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళు, నెక్స్ట్ మెంటల్ రిటార్డేషన్ వాళ్ళు, మెంటల్ ఇల్నెస్ వాళ్ళు. చూడండి ఇక్కడ మనకి మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్నెస్ ఇవి 2 రకాలు, ఒకే కేటగిరీకి సంబంధించినవి కానీ 2 రకాలుగా గుర్తించబడ్డాయి. బుద్ధి మాంద్యత్యం వేరు, మానసిక అనారోగ్యం వేరు, అలాగే అంధత్వం వేరు, తక్కువ దృష్టి లో విజన్ వేరు. సో దీన్ని వేరువేరుగా గుర్తించారు. మిగతా ఈ 4 పోతే మిగతా 3 మీరు లెప్రసీ ఒకటి, హియరింగ్ హ్యాండిక్యాప్ ఒకటి, నెక్స్ట్ లోకోమోటర్ డిజబిలిటీ. ఇలాగా డిస్టింగ్విష్గా మీరు డివైడ్ చేసి లేదా ఒకదానితో ఒకటి లింక్ పెట్టుకొని చదివితే గుర్తుంటాయి. నెక్స్ట్ చాప్టర్స్, కీ సెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచే బిట్ వస్తుంది. లేటెస్ట్గా లాస్ట్ టెట్లో కూడా మీకు ఇందులో నుంచే వచ్చింది, ఒక చాప్టర్ ఇచ్చి ఇది దేనికి సంబంధించినది అని. సో దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి. 1995 పీడబ్ల్యూడి యాక్ట్స్లో 14 చాప్టర్స్, 73 సెక్షన్స్ ఉన్నాయి. మరి 73 సెక్షన్స్ నేర్చుకోవాలంటే అందులో విద్యకు సంబంధించి ఏదైనా వికలాంగులకు సంబంధించిన డిస్క్రిమినేషన్స్ అంటే వాళ్ళని అవమానంగా చూడడం కానీ, లేకపోతే అవమానించడం కానీ, లేదా శిక్షలు విధించడం కానీ, అలాంటి సెక్షన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ విద్యకు సంబంధించిందే ఉంటుంది, ఆ అన్ని సెక్షన్స్ అందులో నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ యొక్క హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి చాప్టర్ కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ మనం చాప్టర్ యొక్క హెడ్డింగ్, చాప్టర్ 1 ఏంటి చెప్తుంది, 2 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి, అలాగా 14 చాప్టర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏదో కీ కోడ్ మీరు ఉపయోగించుకోవాలి. ద యాక్ట్ కంటైన్స్ 14 చాప్టర్స్ అండ్ 73 సెక్షన్స్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఇచ్చాను. చాప్టర్ 1 ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా చాప్టర్ 1 ప్రిలిమినరీ ఇన్ఫర్మేషనే ఉంటుంది. మోస్ట్లీ 2 సెక్షన్స్ ఉంటాయి ఈ చాప్టర్ 1లో. మనం ఏ యాక్ట్ చెప్పినా సరే 1 లేదా 2 సెక్షన్సే
ఖచ్చితంగా చాప్టర్ 1కి సంబంధించినవి ఉంటాయి. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే సెక్షన్ 1 చూసుకుంటే షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్, అంటే పేరు, దాని అమలు అలాంటివి ఉంటాయి అన్నమాట. ఆ చట్టం యొక్క పేరు, దాని అమలు ఎప్పటి నుంచి వస్తుంది, ఇది సెక్షన్ 1లో తీసుకొచ్చారు. నెక్స్ట్ సెక్షన్ 2లో ఏముంది అంటే డెఫినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్తూనే ఉన్నాను. ఫస్ట్ నేమ్స్, పరిధి, పేరు, అమలు, పరిధి, అది ఫస్ట్ సెక్షన్లో ఉంటాయి. రెండో సెక్షన్లో డెఫినేషన్స్ ఉంటాయని చెప్తూనే ఉన్నాం. నిర్వచనాలు. డిఫైన్ ఆల్ డిజబిలిటీస్ క్లియర్లీ, అంటే ఈ 7 రకాల డిజబిలిటీస్ని కూడా వాటి యొక్క అంధత్వం అంటే ఏంటి, అలాగే లో విజన్ అంటే ఏంటి, లెప్రసీ క్యూర్డ్ అంటే ఏంటి, ఇది హెచ్ఐ అంటే ఎవరు, అలాగే లోకోమోటర్ డిజబిలిటీ అంటే ఎవరు, అలాగే ఎంఆర్ మెంటలీ రిటార్డేషన్ అంటే ఎవరిని మనం పిలుస్తాం, మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులను ఎవరిని మనం పిలుస్తాము అని డెఫినేషన్ అనేది ఎందులో ఉంటుందంటే సెక్షన్ 2లో ఉంటుంది. చాప్టర్ 1, సెక్షన్ 2 ఇవి రెండు. నెక్స్ట్ ఇన్క్లూడింగ్, ఇందులో 40% కంటే తక్కువ కాకుండా ఉండకూడదు. దాన్ని మనం బెంచ్ మార్క్ డిజబిలిటీ అని పేరు పెట్టారు, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్. ఓకే, అంతకంటే తక్కువ ఉన్న ఎవరు కూడా ఇక్కడ ఉండరు. అక్కడికంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా మనం వికలాంగులని చెప్పబడింది. ఇప్పుడు దివ్యాంగులు అని పిలుస్తున్నాం వాళ్ళని. నెక్స్ట్ చాప్టర్ 2. చాప్టర్ 2లో ఏముంది, ద సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీ. చాప్టర్ 3 స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ. ఈ రెండు ఒకేలాగా నేర్చుకోవాలి, ఒకసారి నేర్చుకోవాలి. సెంట్రల్లో చాప్టర్ 2 చెప్తుంది. ఓకేనా, సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీ చాప్టర్ 2లో ఉంది, స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ చాప్టర్ 3లో ఉంది. ఓకేనా, మరి ఏం చేస్తాయంటే కేంద్ర సమన్వయ కమిటీ సెక్షన్ 3 నుంచి 12. ఇవి మీకు మ్యాచింగ్ టైప్ ఇస్తారు, లేకపోతే లేదు. కాకపోతే మనం ఈ చాప్టర్ ముందు గుర్తుంచుకోవాలి. ఓకేనా, 3 నుంచి 12 వరకు ఉండే సెక్షన్స్ చాప్టర్ 2లో ఉంటాయి. 13 నుంచి 24 వరకు ఉంటాయి. 13 to 24 సెక్షన్స్ చాప్టర్ 3లో ఉంటాయి. చాప్టర్ 3కే 24 సెక్షన్స్ అయిపోయాయి అప్పుడే. ఓకేనా, ఈ విధంగా ప్రతి సెక్షన్ కూడా ఇందులో మనం నేర్చుకుంటే గుర్తుండవు. అందువల్ల మెయిన్ ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు ప్రజెంట్ గుర్తుంచుకోవాలి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో చూసి నేర్చుకోవచ్చు. కానీ మోస్ట్లీ ఈ డీటెయిల్స్ ఎక్కువగా అడగట్లేదు, ఓన్లీ చాప్టర్స్ అడుగుతున్నాడు ఈ 1995 యాక్ట్ నుంచి. సో కొన్ని డెప్త్గా ఉండే సెక్షన్స్ ఉంటాయి, అవి ఆల్రెడీ ఇచ్చాను ఇందులో, అవి మాత్రం నేర్చుకుందాం. నెక్స్ట్ చాప్టర్ 2 సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీ. ఇట్ డీల్స్ విత్ కాన్స్టిట్యూషన్ ఫంక్షన్స్ అండ్ మీటింగ్స్ ఆఫ్ సెంట్రల్ కమిటీ అట్ నేషనల్ లెవెల్ టు రివ్యూ కోఆర్డినేట్ డిజబిలిటీ పాలసీస్. మరి డిజబిలిటీ పాలసీస్ ఏమైనా మేక్ చేస్తేనే వాటిని అమలు చేయడానికి వీలవుతుంది. ఏదైనా ఒక పాలసీని, అంటే సపోజ్ వికలాంగులకి ఒక స్కాలర్షిప్ ఇవ్వాలని ఒక పాలసీని తీసుకొచ్చారనుకోండి, ఈ కేంద్ర సమన్వయ కమిటీ ఆధ్వర్యంలోనే ఇది నడుస్తుంది అనమాట. అందువల్ల దానికంటూ కొంతమంది వ్యక్తులు పనిచేయాల్సి ఉంటుంది. అదే కేంద్ర స్థాయిలో. మరి రాష్ట్ర స్థాయిలో కూడా రాష్ట్ర సమన్వయ కమిటీ అనేది పనిచేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా ఫోకస్ ఆన్ స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ అండ్ పాలసీ కోఆర్డినేషన్. సో కేంద్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటారు. కేంద్రం అమలు చేయాలి అని చెప్పిన ఏదైనా సరే ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీ అమలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో రాష్ట్రాల సమన్వయ కమిటీ మనకి చాప్టర్ 3లో ఇవ్వబడింది. చాప్టర్ 2లో సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీ. నెక్స్ట్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, 1, 2, 3, 4. ఓకేనా, 1, 2, 3, 4 మీరు నోటి ద్వారానే గుర్తుపెట్టుకోవాలి, కోడింగ్ ఏం అవసరం లేదు దానికి. 4th చాప్టర్ చూద్దాం. ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ అడుగుతాడు మీకు. ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెన్షన్ ఏ చాప్టర్లో మనం చూస్తామంటే ముఖ్యంగా సెక్షన్ 25. ఓకేనా, 25. ఓకేనా, డి ఫర్ డిటెక్షన్. ఓకేనా, డి ఫర్ డిటెక్షన్. చాప్టర్ 4 డి ఫర్ డిటెక్షన్. ఈ పదం చూడండి, డి ఫర్ డిటెక్షన్. ఇలా సింపుల్గా మీకు ఏంటి డిటెక్షన్, నివారణ మరియు ముందస్తు గుర్తింపు అనేది ఉంటుంది. అది సెక్షన్ 25 చెప్తుంది. ఇట్ మ్యాండేట్స్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ అథారిటీ టు టేక్ స్టెప్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డిజబిలిటీస్. ఓకేనా, వైకల్యాల నివారణకు చర్యలు తీసుకోవాలి, ముందస్తుగా గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పే చాప్టర్ 4. అందులో ముఖ్యంగా ఒకే ఒక సెక్షన్ ఉంది, అదే 25. స్క్రీనింగ్ చిల్డ్రన్ అట్ వన్స్ ఇన్ ఇయర్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ క్యాంపస్. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్. ఇందాక మీకు 25 అంటే వై అంటే ఇయర్, సంవత్సరానికి ఒకసారైనా సరే కనీసం కొన్ని చర్యలు తీసుకోవాలి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం పెట్టాలి అనే చెప్పే సెక్షన్ ఏది అంటే 25. 25 అంటే 5 అంటే 25 అంటే వై అంటే ఇయర్ అంటే ఇయర్కి ఒకసారైనా కనీసం అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలి అని చెప్పే సెక్షన్ ఇది. అలాగే లోకల్ అథారిటీస్, గవర్నమెంట్ మరియు లోకల్ అథారిటీ స్టెప్స్ తీసుకోవాలి, నివారణ చర్యలు చేపట్టడానికి కావాల్సిన స్టెప్స్ తీసుకోవాలని చెప్పే సెక్షన్ 25.
చాప్టర్ 4 అంటే డి అంటే డిటెక్షన్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ 5 ఈ చాప్టర్ 5 అంటే ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఇవి సెక్షన్స్ 26 నుండి 31 వరకు చాలా ఇంపార్టెంట్. మీకు చెప్తూనే ఉన్నాను, ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మిగతావి ఎలిమినేషన్ ద్వారా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు చాప్టర్ 4, 5 చాలా ఇంపార్టెంట్. 4లో ఎర్లీ డిటెక్షన్, 5లో ఎడ్యుకేషన్. 5 అంటే ఇంగ్లీష్లో ఏమంటాం, ఈ అంటే ఏంటి, ఎడ్యుకేషన్, మనకు తెలిసిందే. చాలా వరకు కోడింగ్ మనం ఈ ఫర్ ఎడ్యుకేషన్ మీద తీసుకున్నాం. నెక్స్ట్ సెక్షన్ 26 నుంచి 31 వరకు ఇక్కడ 6 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 6 సెక్షన్స్ ఏదో ఒక విధంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. 26 ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 26లో ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ డిజబిలిటీస్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 18 ఇన్ అన్ అప్రోప్రియేట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మీకు బిట్టు చాలాసార్లు అడిగారు, ఇదే సెక్షన్ అడగలేదు, కాకపోతే ఎన్ని సంవత్సరాల వరకు ఉచిత విద్య అందించవచ్చు దివ్యాంగులకి అంటే 18 సంవత్సరాలు వచ్చే వరకు అందించవచ్చు అని చెప్పే చట్టంలో ఎన్ని సంవత్సరాల వరకు ఉంది అని అడిగారు. ఓకేనా, అది సింపుల్, 18 సంవత్సరాల వరకు. కానీ ఏ సెక్షన్ అని అడిగితే మాత్రం 26. ఓకేనా, 26, 18 ఇయర్స్ కదా, 8 కలపండి 26, అంతే, సింపుల్. కోడింగ్ కోసం అలా చెప్పాను. 18 ఇయర్స్ వరకు చట్టము ఉచిత విద్య వరకు అందించవచ్చు అని చెప్పింది కదా, అది ఏ సెక్షన్ అని అడిగితే 26. 26 అంటే ఎలా గుర్తు రావాలి, 18 + 8 26. ఓకేనా, 26. నెక్స్ట్ సెక్షన్ 27 ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్ ఇంటూ నార్మల్ స్కూల్స్. చూడండి, అంటే సాధారణ పాఠశాలలోని ఈ పిల్లల్ని ఇంటిగ్రేట్ చేసి విలీనం చేసి విద్యను బోధించాలని చెప్పే సెక్షన్ 27. 26 26 ఏ సెక్షన్ ఏం చెప్పుకున్నాం, యాక్చువల్లీ ఉచిత విద్య వరకు అందించవచ్చు అని నేర్చుకున్నాం. ఏ టు జెడ్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడ మనం వాళ్ళని తీసుకొస్తాం, నార్మల్ స్కూల్లో వేస్తాం. ఓకేనా, నార్మల్ స్కూల్లో విలీనం చేస్తాం. అలా మీరు లింక్ పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 28 సెట్టింగ్ అప్ స్పెషల్ స్కూల్స్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్. ఓకే, ఇక్కడ విలీనం చేసుకున్నాం. విలీనం చేసుకున్న తర్వాత ఎక్కువ మంది అయిపోయారు, స్కూల్స్ బిల్డింగ్స్ చాలట్లేదు, అందుకే స్పెషల్ స్కూల్స్ ఏర్పాటు చేయండి అని, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఏర్పాటు చేయండి అని సెక్షన్ 28 చెప్తుంది. ఓకేనా, ఇది ఒకదానికొకటి లింకప్లో మీరు చదువుకోవాలి. 26, 27 ఏ టు జెడ్ వరకు 26లో నేర్చుకుంటారు ఫ్రీగా, 18 ఇయర్స్ వరకు ఫ్రీగా నేర్చుకున్న తర్వాత నార్మల్గా పిల్లలతోటి ఇంటిగ్రేషన్ అయిపోతారు. నెక్స్ట్ సెక్షన్లో ఇంటిగ్రేట్ అయిపోయిన అవ్వడం వలన ఎక్కువ మంది విద్యార్థులు ఉండడం వల్ల బిల్డింగ్స్ చాలట్లేదు, అందుకే స్పెషల్ స్కూల్స్ ఏర్పాటు చేయండి అని నెక్స్ట్ సెక్షన్ చెప్తుంది. నెక్స్ట్ 29 నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సెటప్ ఫర్ చిల్డ్రన్ హూ కెనాట్ అటెండ్ రెగ్యులర్ స్కూల్స్. మరి ఇక్కడ కొంతమంది స్కూల్స్కి రాగలరు, కొంతమంది రాలేరు. గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ అని గవర్నమెంట్ స్పెషల్ స్కూల్స్ ఏర్పాటు చేసినా సరే కొంతమంది రాలేని వారికి సెక్షన్ 29 ఏం చెప్తుందంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అందించవచ్చు. ఓకేనా, అనియత విద్యని అందించండి అని చెప్తుంది నెక్స్ట్ సెక్షన్. ఓకేనా. నెక్స్ట్ 30 సెక్షన్ రీసెర్చ్ ఫర్ డిజైనింగ్ న్యూ ఎడ్యుకేషనల్ స్ట్రాటజీస్ అండ్ అసిస్టివ్ డివైసెస్. సో వీళ్ళందరి కోసం విద్యను అందించిన తర్వాత నెక్స్ట్ ఏం అందించాలి, ఏవైనా సరే విభిన్నమైన మార్గాల ద్వారా విద్యను అందించే రకరకాల స్ట్రాటజీస్, మేలుకవలు ఇలాంటివి మనం పరిశోధన చేయాలి. నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా అసిస్టివ్ డివైసెస్ కావాలన్నా, ట్రైసైకిల్స్, ఇలాంటివి రకరకాల కొత్త పరికరాలని కనిపెట్టడానికి రీసెర్చ్ చేయాలి. ఓకే, రీసెర్చ్ చేయాలని చెప్పింది 30. ఓకేనా, 30. నెక్స్ట్ 31 ఏం చెప్తుంది, ప్రొవిజన్ ఆఫ్ అమ్యూనిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రైబ్ని మనం ఏర్పాటు చేయడం టు బ్లైండ్ స్టూడెంట్స్ ఆర్ దోస్ విత్ లో విజన్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ కోసం స్క్రైబ్ని ఏర్పాటు చేయడం. ఇలాంటి ప్రొవిజన్స్ ఏ సెక్షన్లో చెబుతుంది అంటే సెక్షన్ 31, చాలా ఇంపార్టెంట్. ఓకే, 1995 యాక్ట్లో ఏ సెక్షన్ బ్లైండ్ వాళ్ళకి స్క్రైబ్ని ఏర్పాటు చేయాలని చెబుతుంది అని అడుగుతారు. ఓకే, సెక్షన్ 31. ఎక్స్ట్రా టైం అవ్వచ్చు, ఇలాంటివన్నీ సదుపాయాలు కల్పించండి అని చెప్పే సెక్షనే 31. సెక్షన్ 30 రీసెర్చ్ చేయడం. ఓకేనా, 31 స్క్రైబ్ను అలాగే ఎక్స్ట్రా టైంని ఇవ్వడం, అమాన్యున్సిస్ అని పిలుస్తాం. ఓకేనా, ప్రొవిజన్ ఆఫ్ కొన్ని ఫెసిలిటీస్, అదనపు సహాయం ఇవ్వడమే ఇది దీని యొక్క ఉద్దేశం. సెక్షన్ 31. 26 నుంచి 31 వరకు మనం నేర్చుకున్నాం. 26లో విద్యను అందిస్తాం, వాళ్ళు నేర్చుకున్న తర్వాత 27లో విలీనం చేస్తాం. 28లో విలీనం చేయడం వల్ల స్పెషల్ అంటే స్కూల్స్ చాలట్లేదు, అందుకే స్పెషల్ స్కూల్స్ ఏర్పాటు చేయండి అని చెప్తున్నారు. 29లో స్కూల్స్ ఏర్పాటు చేసినా సరే రాలేని వాళ్ళ కోసం నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇవ్వండి అని చెప్తున్నారు. నెక్స్ట్ సెక్షన్ 30 రీసెర్చ్, 31 స్క్రైబు అలాగే ఎక్స్ట్రా టైం ఇవ్వడం. ఈ రెండు ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సెక్షన్ 31 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్
చాప్టర్ 6లో ఎంప్లాయ్మెంట్ అనేది విద్యను అందించాక ఏం ఇస్తాం? ఎంప్లాయ్మెంటే కదా. 5వ చాప్టర్లో విద్యను అందిస్తే నెక్స్ట్ విద్య అందించిన తర్వాత వాడు ఖాళీగా ఉండరు కదా, అందువల్ల ఉపాధి కల్పిస్తాం. సో నెక్స్ట్ వచ్చేదే చాప్టర్ ఉపాధి కల్పన. ఇక్కడ ఉండే సెక్షన్స్ అన్ని కూడా ఉపాధికి సంబంధించినవే, జాబ్స్కి సంబంధించినవే. ఓకేనా. 32-33 సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే 32-33 3% రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్స్లో ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పే సెక్షన్స్ ఏవి అంటే 30-33 3%. బాగా గుర్తుపెట్టుకోండి. 32-33 ఓకే, అలా గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ డివైడెడ్ ఈక్వల్లీ 1% ఈచ్. మరి 3% మరి ఎవరికి ఇవ్వాలి అంటే ఒక్కొక్కరికి బ్లైండ్నెస్ లో విజన్ వాళ్ళకి 1%, హీరింగ్ ఇంపైర్మెంట్ వాళ్ళకి 1%, లోకోమోటర్ డిజబిలిటీ లేదా సెరిబ్రల్ పాలసీ అని ఉంటుంది కదా, వాళ్ళ కోసం 1% ఇస్తారు. మిగతా వాళ్ళకి లేదు. ఓన్లీ ఈ 3 కేటగిరీలకి ఇమ్మని చెప్పింది 1995 యాక్ట్. ఓకే, ఈ డెప్త్గా నేర్చుకోవాలి. ఎవరికి అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సెక్షన్ 32 అండ్ 33 ఉద్యోగాలలో జాబ్స్లో రిజర్వేషన్ 3% అంటే ఏం గుర్తురావాలి? 33 గుర్తు రావాలి మీకు. ఓకే, 32 అండ్ 33 అలా మీరు లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ 39 ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రిసీవింగ్ గవర్నమెంట్ ఫండ్స్ మస్ట్ రిజర్వ్ నాట్ లెస్ దాన్ 3% సీట్స్ ఫర్ స్టూడెంట్ విత్ డిజబిలిటీస్. చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య సెక్షన్ 12(1)(c) మనం నేర్చుకున్నాం. సెక్షన్ 12(1)(c) ఎందులో ఆర్టీఈ యాక్ట్ 2009. ఓకే, ఆర్టీఈ యాక్ట్ 2009లో సెక్షన్ 12(1)(c) నేర్చుకున్నాం. ఈ 12(1)(c)లో ఏం నేర్చుకున్నాం? 25% సీట్స్ రిజర్వేషన్స్ ఫర్ ఫస్ట్ క్లాస్లో. ఓకేనా, అన్ని రకాల వర్గాల వారికి 25% రిజర్వేషన్ ఇవ్వాలి, ఫ్రీగా అడ్మిట్ చేసుకోవాలి అనేది సెక్షన్ 12(1)(c) అని చెప్తుంది. సేమ్ అలానే ఇక్కడ పీడబ్ల్యూడి యాక్ట్ 1995లో సెక్షన్ 39 ఏం చెప్తుందంటే 3% కంటే అంతకంటే ఎక్కువే రిజర్వేషన్ కల్పించాలి, అంతకన్నా తగ్గకూడదు. 3% సీట్స్, మినిమం 3% సీట్స్ అంటే క్లాస్లో అడ్మిషన్, ప్రతి క్లాస్లో కూడా మినిమం 3% సీట్స్ రిజర్వేషన్స్ ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీ వారి కోసం ఇవ్వాల్సి ఉంటుంది, అంటే అడ్మిట్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సెక్షన్ 39 ఏం చెప్తుందంటే ఇక్కడ కూడా 3 మల్టిపుల్స్ 339 3% సీట్స్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్. ఓకేనా, అందుకనే తగ్గకూడదు. ఎక్కడ అంటే గవర్నమెంట్ ఫండ్స్ నడిపే ఏ స్కూల్లోనైనా సరే ఆ 3% సీట్స్ రన్ చేయాల్సిందే. నెక్స్ట్ చాప్టర్ 7. ఇప్పటి వరకు చాప్టర్ 6 నేర్చుకున్నాం. 7 అంటే అనుకూల చర్యలు, ఎఫర్మేటివ్ యాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. సెక్షన్ 42 నుంచి 43 2 సెక్షన్స్ ఉన్నాయి. ప్రొవైడింగ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అట్ కన్సెషనల్ రేట్స్ ఫర్ హౌసింగ్, బిజినెస్ అండ్ ఆర్ రిక్రియేషన్. ఇక్కడ మీకు పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళు ఉంటారు, కొంచెం పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళకి అడల్ట్స్ అయ్యాక వాళ్ళకి ఏంటంటే అలాట్ చేయాలి, కొంత భూమిని అలాట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సెషనల్ రేట్స్తో హౌసింగ్ కట్టుకోవడానికి, అంటే ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాలు కేటాయించడం, బిజినెస్ చేసుకోవడానికి లోన్స్ ఇవ్వడం, అలాగే వినోద కార్యక్రమాల కోసం కూడా వాళ్ళకి కొంత భూమిని కేటాయించాలి. ఓకేనా, ల్యాండ్ని కేటాయించాలి. ఓకే, 7 ఎలా రాస్తాం? ఎలా రాస్తాం? దీన్ని తిప్పండి, ఇలా ఎల్ ఫర్ ల్యాండ్ అలాట్మెంట్, అది గుర్తుపెట్టుకోండి, అదే కోడ్ అంతే. 7 అంటే ల్యాండ్ సెటిల్మెంట్స్ అన్నమాట. 7 ఎలా రాస్తాం? 7 అదే దాన్ని ఇలా తిప్పితే ఎల్ రాస్తే రివర్స్లో రాస్తే ఎల్ ఫర్ ల్యాండ్ కన్సెషనల్ రేట్స్తో ఇల్లు కట్టుకోవడానికైనా, బిజినెస్ చేసుకోవడానికైనా, రిక్రియేషన్ అంటే వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికైనా సరే వాళ్ళకి కేటాయించాలి అని చెప్పే సెక్షన్స్ 42, 43, 42 అండ్ 43 ఎఫర్మేటివ్ యాక్షన్ అని పిలుస్తాం దాన్ని. ఎఫర్మేటివ్ యాక్షన్, అనుకూల చర్యలు. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 8. చాప్టర్ 7 మరి ఇక్కడ ల్యాండ్ ఇది ఉండదు, సెక్షన్ ఇస్తేనే మనకి ల్యాండ్ అనేది కనిపిస్తుంది, కానీ చాప్టర్ యొక్క పేరు మాత్రం గుర్తుంచుకోండి, అనుకూల చర్యలు. 7 ఎఫర్మేటివ్ యాక్షన్, తెలుగులో గుర్తుపెట్టుకోండి. చాప్టర్ 7 ఎఫర్మేటివ్ యాక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అనుకూల చర్యలు 7 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాప్టర్ 8 నాన్ డిస్క్రిమినేషన్, చాలా ఇంపార్టెంట్ ఈ సెక్షన్, ఇదే అడిగాడు మన టెట్ బిట్. ఓకే, ఈ కింది వాటిలో ఏ చాప్టర్ వివక్ష చూపకూడదు అని చెప్తుంది? ఓకేనా, లేదా చాప్టర్ నెంబర్ 8 దేన్ని సూచిస్తుంది? ఎలా అడుగుతాడు అనమాట, ఎలాగైనా అడగచ్చు, మ్యాచింగ్ టెస్ట్. అందుకే మీకు బిట్స్ కూడా క్రియేట్ చేశాను, నెక్స్ట్ వస్తాయి. సెక్షన్ 44, ఇందులో సెక్షన్స్ 44 నుంచి 47 4 సెక్షన్స్ ఉన్నాయి. అందులో 44 చెప్తుంది ఏంటి?
నాన్ డిస్క్రిమినేషన్ ఇన్ ట్రాన్స్పోర్ట్, రవాణాలో విచక్షణ చూపకూడదు. సపోజ్ ఎక్కడైనా మన బస్సులో అయినా ఎక్కడైనా సరే, ట్రైన్స్ కానీ అలాగే ఏరోప్లాన్స్లో కానీ వాళ్ళు వికలాంగులు అని వాళ్ళని హేళన చేయకూడదు, వివక్ష చూపకూడదు, వాళ్ళ కోసం సీట్లను కేటాయించాలి, వాళ్ళు నిల్చోపెట్టకూడదు అని చెప్పేదే 44. ఓకే, 444 నాన్ డిస్క్రిమినేషన్. 4 ఫర్ డి ఫర్ డిస్క్రిమినేషన్. ఇందాక కూడా డి ఫర్ వచ్చింది మనకి, ఇక్కడ కూడా డి ఫర్ డిస్క్రిమినేషన్. ఓకే, 4 అంటేనే డి ఫర్ నాన్ డిస్క్రిమినేషన్ అని గుర్తుపెట్టుకోండి. 8 మనం ఏం చేస్తాం, 2 4 + 4 రాయండి, 4 + 4. ఓకేనా, డి ప్లస్ డి అలా రాసుకుంటే మీకు అలా కూడా గుర్తుంటుంది. ఏ చాప్టర్ అంటే 8. నెక్స్ట్ 45 46 మోడిఫికేషన్ ఆన్ ద రోడ్ అండ్ ఇన్ బిల్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్స్ విత్ ర్యాంప్స్, బ్రెయిల్ సింబల్స్ అండ్ ఆడిటరీ సిగ్నల్స్. ఇక్కడ వాళ్ళు జర్నీ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా సరే ట్రైన్స్లో చూడండి, సీట్ నెంబర్స్ బ్రెయిలీలో ప్రింట్ చేస్తారు. అక్కడ ఒక ప్లేట్ ఉంటుంది, ఒక నెంబర్ ప్లేట్ లాగా ఉంటుంది, అక్కడ బ్రెయిలీలో కూడా కోడ్ ఉంటుంది. అలాగా మార్చాలి, ఆ వాతావరణాన్ని మార్చాలి. బిల్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ ఉంటాయి, రోడ్స్ వీళ్ళకి అనుగుణంగా ఏవైనా సింబల్స్ని తీసుకురావాలి, ఆడిటరీ సిగ్నల్స్ని తీసుకురావాలి, బ్రెయిల్ సింబల్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పే సెక్షనే 45 అండ్ 46. నెక్స్ట్ 47 నాన్ డిస్క్రిమినేషన్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. చూడండి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో మీకు వివక్షత చూపకూడదు, గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాల్సిందే, వాళ్ళు తక్కువగా చూసి జాబ్స్ ఇవ్వకుండా చేయకూడదు అని చెప్పే సెక్షనే 47. ఓకే, సో జాబ్స్ ఇవ్వకపోతే AK-47తో కాల్ చేస్తారు అని జస్ట్ కోడింగ్ లా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 47 అయినా సరే మనకి జనరల్గా AK-47 అని గుర్తొస్తుంది. AK-47 ఏంటి లింక్ అంటే జాబ్స్ ఇవ్వాల్సిందే వీళ్ళకి, లేదంటే AK-47తో వాళ్ళు కాల్ చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుంచుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నాను, ఎటువంటి ఉద్దేశంతో కాదు. నో ఎంప్లాయీ కెన్ బి dismissed or reduced in rank if they acquire a disability during service. చూడండి, సపోజ్ ఎవరైనా జాబ్లో జాయిన్ అయ్యారు, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, సడన్గా యాక్సిడెంట్ అయ్యింది, ఒక కాల్లో చెయ్యో లోపం ఏర్పడింది. అలా లోపం ఏర్పడింది కాదని అతన్ని గవర్నమెంట్ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయకూడదు అని చెప్తున్న సెక్షన్ ఏదంటే 47. నీకు అదే చెప్తున్నా, ఏ ఎంప్లాయీని తొలగించకూడదు, అలాగని డిస్క్రిమినేషన్ చేయకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించాల్సిందే అని చెప్పేదే 47. అలా చేస్తే 47 AK-47తో అని మీరు గుర్తుపెట్టుకోండి, అంటే వెంటనే సెక్షన్ గుర్తొచ్చేస్తుంది. నెక్స్ట్ చాప్టర్ 9 రీసెర్చ్ అండ్ మ్యాన్ పవర్ డెవలప్మెంట్, పరిశోధన మరియు మానవ వనరుల అభివృద్ధి. ఇక్కడ ఇది చాలా అంటే మనకి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు, స్పెషల్ ఎడ్యుకేషన్ చాలా మందిని తయారు చేస్తున్నారు పరిశోధనల కోసం. అంటే మీరు సపోజ్ డిఎడ్ చేస్తున్నారు, అది మానవ వనరుల అభివృద్ధి. అలాగే పరిశోధన చేయడం, మనకి ఇప్పుడు ఎంఫిల్, PhD ఇలాంటివి చేస్తున్నాం. ఎంఫిల్ అనేది ఇప్పుడు NEP 2020 ప్రకారం ఎంఫిల్ కోర్సు తీసివేయబడింది, ఓన్లీ PhD కోర్సులే రన్ చేస్తున్నారు. రీసెర్చ్ అండ్ మ్యాన్ పవర్ డెవలప్మెంట్ అనేది చెప్పే సెక్షనే 9. ఓకే, ఫోకస్ ఆన్, ఇందులో సెక్షన్ 48 49 ఉంటాయి. ఫోకస్ ఆన్ ప్రమోటింగ్ రీసెర్చ్ ఇన్ రీహాబిలిటేషన్, ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు యూనివర్సిటీస్ కానీ అలాగే ఇన్స్టిట్యూట్ కానీ రన్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎవరైతే ఇన్స్టిట్యూట్లు రన్ చేస్తున్నారో స్పెషల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం, అలాగే రీసెర్చ్ చేయమని ప్రమోషన్ అంటే వాళ్ళకి అనుమతులు ఇవ్వడం కానీ ఇలాంటివి డబ్బులు ఇవ్వడం కానీ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. సో అలా చేస్తుందని చెప్పే సెక్షన్సే 48 అండ్ 49. ఇందులో ఏ చాప్టర్ అంటే 9. ఓకే, 9 ఫర్ రీసెర్చ్ అండ్ మ్యాన్ పవర్ డెవలప్మెంట్. చాప్టర్ 10 రికగ్నిషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, సంస్థల గుర్తింపు. చాప్టర్ 10 అంటే ఏం గుర్తు రావాలి, రికగ్నిషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అంటే డిజబిలిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పనిచేసుకోవడానికి కొన్ని సంస్థలు ముందుకు వస్తాయి, వాటిని గుర్తించాలి అని చెప్పే చాప్టర్ ఏదంటే 10. ఓకే, రూల్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ వర్కింగ్ విత్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. నో ఆర్గనైజేషన్ కెన్ బి ఆపరేట్ వితౌట్ ప్రియార్ సర్టిఫికేషన్. ప్రాపర్ సర్టిఫికేషన్ లేకుండా ఎవరు కూడా ఏ ఇన్స్టిట్యూట్ కూడా రన్ అవ్వడానికి లేదు, ఏ ఆర్గనైజేషన్ కూడా ఆపరేషన్ చేయడానికి లేదు. ప్రాపర్ సర్టిఫికేట్ తీసుకున్నాకే ఇన్స్టిట్యూట్ని రన్ చేసుకోవచ్చు అని చెప్పే సెక్షన్ మనకి 50 నుంచి 55 వరకు ఉంటాయి. చాప్టర్ 10 అనేది సంస్థల యొక్క గుర్తింపుని ఇవ్వడానికి సంబంధించినది. ఓకే, PWD వాళ్ళ కోసం ఏర్పాటు చేసే సంస్థలను గుర్తించే చాప్టర్ ఏది అంటే 10. ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్ విత్ సివియర్ డిజబిలిటీస్. సో తీవ్రమైన వైకల్యాలు ఉన్న వ్యక్తుల కోసం సంస్థలను ఏర్పాటు చేయడానికి సంబంధించింది ఈ యొక్క చాప్టరు. 10 ఏమో
జనరల్గా సంస్థల గుర్తింపు సంబంధించినది. కానీ ఇక్కడ 11 తీవ్రమైన వైకల్యాలు ఉన్న వాళ్ళ కోసం ఏర్పాటు చేసే సంస్థల గురించి. సపోజ్ తీవ్రమైన వైకల్యాలు అంటే దాని నిర్వచనం ఏంటంటే 80% అంతకంటే ఎక్కువ వైకల్యాలు ఉండటాన్ని దాన్ని తీవ్రమైన వైకల్యాలు అని పిలుస్తాం. ఓకేనా, వాళ్ళని కేర్ తీసుకోవడానికి వాళ్ళ రిహాబిలిటేషన్ కోసం సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పే చాప్టరే 11. ముఖ్యంగా సెక్షన్ 56. సెక్షన్ 56 5 + 6 ఎంత చెప్పండి? 11. ఓకేనా, 5 + 6 11. ఈ 56ని 5 + 6 చేస్తే 11. ఈ 11 56 ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా లింక్ పెట్టుకోండి. దేనికోసం అంటే సివియర్ డిజబిలిటీ వాళ్ళ కోసం. ఓకేనా, సివియర్ డిజబిలిటీ వాళ్ళ కోసం ఏర్పాటు చేసే సంస్థల గురించి చెప్తుంది. నెక్స్ట్ చాప్టర్ 12 చీఫ్ కమిషనర్ అండ్ కమిషనర్స్. ఇక్కడ చీఫ్ కమిషనర్ మరియు కమిషనర్ వాళ్ళ యొక్క డ్యూటీలు ఏంటి, తర్వాత వాళ్ళు ఎవరిని మనం నియమించాలి, కమిషనర్గా ఎవరిని నియమించాలి, ఇవన్నీ చెప్పే సెక్షన్ చాప్టర్ 12. ఓకే, 12లో 1 + 2 3. 3 అంటే సి. ఓకేనా, సి అంటే కమిషనర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ చాప్టర్ 13 సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ ఇందులో 66, 67, 68 ఉంటాయి. ఇంకా ముఖ్యంగా 68 తీసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, నిరుద్యోగ భృతి ఇవ్వడం అనేది ఈ చాప్టర్లో అందులో సెక్షన్ 68లో వివరించబడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజబిలిటీ వ్యక్తికి ఒక ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, ఒక 2 years అయింది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోయామనుకోండి, నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే అని చెప్పే చాప్టర్ 13. అలాగే సెక్షన్ 66 నుంచి 68లో 68వ చెప్తుంది. ఓకేనా, 13 జనరల్గా 13 అంటే ఎం ఫర్ మనీ. మనీ అంటే నిరుద్యోగ భృతి. చాప్టర్ 14 ఇక్కడ ఇతర అంశాలన్నీ కూడా, మిగిలిపోయిన అంశాలన్నీ కూడా లాస్ట్ చాప్టర్లో ఉంటాయి. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవచ్చు. చాప్టర్ 13 వరకు మీరు గుర్తుంచుకోండి. చాప్టర్ 13 ఇంపార్టెంట్. ఇది సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ. ఓకే, ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, మనం చూద్దాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ వర్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ అండర్ 1995 యాక్ట్ అంటే మనం చెప్పుకున్నాం 7 డిజబిలిటీస్. అకార్డింగ్ టు 26 చాప్టర్ 5లో 5 అంటే ఈ ఎడ్యుకేషన్లో 26 చెప్పాం. 26 ఏ వైకల్యం ఉన్న పిల్లలకు ఏ వయసు వరకు తగిన వాతావరణంలో అందించాలి అంటే 18 years అని చెప్పుకున్నాం. 18 years 26కి ఎలా లింక్ పెట్టాం? 18 + 8 చివరిలో ఉన్న 8 కలిపితే 26. నెక్స్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఒక క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చాప్టర్ 6. 6 అంటే ఎంప్లాయ్మెంట్ చెప్పాం. ఈ ఫర్ ఎడ్యుకేషన్. చాప్టర్ 5 ఈ అంటే ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఈ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా, 6 ఏం చేద్దాం? అందులో 2 స్టేట్మెంట్లు ఇచ్చాం. ఇట్ మ్యాండేట్స్ 3% రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. చూడండి, ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడ చెప్తున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ 3% రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్ పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళ కోసం, ఇది రైతే. ఓకేనా, అలాగే 3% రిజర్వేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ ఆల్ 7 డిజబిలిటీస్ అని ఇచ్చాను. ఆల్ 7 డిజబిలిటీ లేవు, ఓన్లీ 4 కేటగిరీస్, 3 కేటగిరీసే, 3. ఓకేనా, 3 కేటగిరీసే మనం చెప్పుకున్నాం. అది కూడా బ్లైండ్ అండ్ లో విజన్ వాళ్ళకి, అలాగే చూడండి బ్లైండ్ అండ్ లో విజన్ వాళ్ళకి, వీళ్ళ కోసం, అలాగే హియరింగ్ ఇంపైర్మెంట్ వాళ్ళ కోసం, తర్వాత లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళ కోసం, వాళ్ళకి మాత్రమే మనం తీసుకున్నాం. బ్లైండ్, హియరింగ్ అండ్ లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళ కోసం. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఓకేనా, అలా మనం స్టేట్మెంట్స్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మనం చదవాలి. రెండోది తప్పు. ఇలాంటి స్టేట్మెంట్లే మీకు ఇస్తాడు. నెక్స్ట్ మ్యాచింగ్ టైప్ చెప్పాను కదా, చాప్టర్కి అలాగే సెక్షన్ ఇస్తాడు లేదా చాప్టర్స్ ఇస్తాడు. ఏ విధంగా సరే మ్యాచింగ్ టైపు అడగాలి. ఈ విధంగానే మీరు ప్రిపేర్ అవ్వాలి. చాప్టర్ 4, 5, 6 ఇచ్చాం. ఇక్కడ ఎంప్లాయ్మెంట్, అలాగే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్. చాలా సింపుల్గా ఇప్పుడు డైరెక్ట్గా మీరు 4 అంటే డి ఫర్ డిటెక్షన్. ఓకేనా, ఏకి 2 ఉండాలి, ఏకి 2 2 ఉన్నాయి. సో ఈ 2 మిస్. ఓకేనా, ఈ 2 తప్పులు కనుక కొట్టేస్తాం. ఏకి 2 ఉంది. నెక్స్ట్ చాప్టర్ 5 అంటే ఈ అంటే ఎడ్యుకేషన్ అని గుర్తుపెట్టుకున్నాము, అది 3. నెక్స్ట్ 3 ఉండాలి. సో బీలో ఉంది కనుక మీరు నెక్స్ట్ ఆప్షన్ కూడా చూడక్కర్లేదు, బీని ఆన్సర్గా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. టైం సేవ్ చేయాలి, అది ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి అండర్ చాప్టర్ 11 చెప్పాను. 11 అంటే సెక్షన్ 56లో సివియర్ డిజబిలిటీ రిఫర్స్ టు ద సఫరింగ్ ఫ్రమ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ అని అడిగారు. ఎంత శాతం అని అడిగారు. సివియర్ డిజబిలిటీ అంటే ఎంత శాతం కంటే ఎక్కువ ఉండాలి అంటే చెప్పాను మీకు 40, 60, 80 అండ్ అబవ్. ఓకే, 80 అండ్ అబవ్. నెక్స్ట్ విచ్ సెక్షన్ అండర్ చాప్టర్ 8 స్ట్రిక్ట్లీ ఎన్ష్యూర్ నో ఎంప్లాయీ కెన్ బి డిస్మిస్డ్ ఆర్ రిడ్యూస్డ్ ఇన్ ర్యాంక్. అతని ర్యాంక్ని తగ్గించడం కానీ లేదా డిస్మిస్ చేయడం కానీ చేయకూడదు. చాప్టర్ 8లో ఏ సెక్షన్ అని చెప్పాం. సెక్షన్ చేస్తే AK-47తో కాల్చేస్తాడు అని చెప్పుకున్నాం. చూసారా ఎంత ఇంపార్టెంటో. వెంటనే ఈ బిట్ పెడతారు మీరు సెకండ్స్లో. నెక్స్ట్